ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను తలదన్నేలా తెలుగు పొలిటికల్ లీగ్ మ్యాచ్లు రసవత్రంగా సాగుతున్నాయి. ఏపీ అభివృద్ధిపై చర్చకు రావాలంటూ మంత్రి లోకేష్ తొడగొట్టారు. మరోవైపు చర్చకు తాము సిద్ధమన్న వైసీపీ నేతలు ప్లేస్ డేట్ డిసైడ్ చేయండి అంటూ లోకేష్ కు ప్రతి సవాల్ విసిరారు. మహానాడు సాక్షిగా టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ వైసీపీకి సవాల్ విసిరారు. వైసీపీకి దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలన్నారు. ఈ సభాముఖంగా ఆ టీమ్ 11 కెప్టెన్ కి నేను ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నా. డేట్ టైం మీరు నిర్ణయించండి. సంక్షేమ అభివృద్ధి పైన చర్చించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా అని అడుగుతున్నా. అభివృద్ధి సంక్షేమంపై చర్చకు వైసీపీ సిద్ధమన్నారు మాజీ మంత్రి జోగి రమేష్. నేను చర్చకు సిద్ధం, టైము డేటు ప్లేసు చెప్పండి అని చెప్పి ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ మాట్లాడుతున్న మాటలను చూశాం. డైరెక్ట్గా మీడియా మిత్రుల ద్వారా లోకేష్ని అడుగుతా ఉన్నా, టైము డేటు ప్లేస్ అభివృద్ధి సంక్షేమం మీద ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్లేస్లో అయినా కానీ చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంది. చాయిస్ ఈజ్ యువర్స్. ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. లోకేష్ సవాలుకు కౌంటర్ ఇచ్చారు వైసీపీ నేత కొడాలి నాని. ఉన్న ఒక శాఖని సరిగ్గా నడుపుకోలేకపోతున్నాడు. దాని మీద చర్చ పెట్టుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు చర్చకి రావాలంటే ఎవరు రావాలి? చంద్రబాబు రావాలి. ఈయనెవరు? వైసీపీపై విమర్శలు మాని పాలనపై దృష్టి పెట్టాలన్నారు కొడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, లేకపోతే ఆయన మిత్రపక్షాలుగా ఉన్నటువంటి పార్టీలకి వాళ్ళకి తెలిసింది, ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి, లోకేష్కి, ఒకటి మోడీ గారు ఎక్కడన్నా కనపడితే ఇట్లా వంగిపోవటం, పవన్ కళ్యాణ్ కనపడితే ఇట్లా కూర్చోవటం, ఈ రెండు వీళ్ళిద్దరిని పోగొట్టడం. ఇక మైకు దొరికితే జగన్మోహన్ రెడ్డి గారి గురించి తల్లి, చెల్లి, గొడ్డలి, గడిది గుడ్డు అని చెప్పి ఈ కబుర్లు చెప్పటం. ఈ తప్పించి 2 సంవత్సరాల్లో నువ్వేం చేసావురా బాబు అని అడిగితే తల్లి, చెల్లి, గొడ్డలి, లేకపోతే సైకో, లేకపోతే వాళ్ళు కనపడితే లేకపోతే ఇట్ట ఈ డ్యాన్సులు, ఈ సొల్లు కబుర్లు తప్పించి 2 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకి సూపర్ 6 అన్నాడు, దాన్ని సూపర్ 0 చేశాడు. సంక్షేమానికి జగన్ బ్రాండ్ అంబాసిడర్ అన్నారు మేరుగ నాగార్జున. ఈ రాష్ట్ర చరిత్రలో సంక్షేమం అంటే పేటెంట్ జగన్మోహన్ రెడ్డి గారు. సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పనితనం, పేద ప్రజల యొక్క స్థితిగతులను మార్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు ఛాలెంజ్ చేస్తా ఉన్నావు, సంక్షేమం మీద ఎక్కడైనా సిద్ధంగా ఉన్నావు చర్చిస్తాకి. లోకేష్, ఏదో అవకాశం ఉందని చెప్పి, అధికారం ఉందని చెప్పి దెయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడతావా? 2 ఏళ్లలో టీడీపీ చేసిన అభివృద్ధి ప్రజలకు కనపడ్డం లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే 2 సంవత్సరాల్లో ఇంత భయంకరమైన ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అవన్నీ డైవర్ట్ చేయడానికి గొడ్డలి పార్టీ అంటాడు, పలుగు పార్టీ అంటాడు, ఏ పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన మాట్లాడుతున్నాడు. పిచ్చి పిచ్చి మాటలన్నీ ఆయన మాట్లాడుతూ మేము పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామనేటువంటి మాటలు నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి చేస్తున్నారు. మహిళలకు పార్టీ తరపున 33% సీట్లు కేటాయిస్తామన్న లోకేష్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి రోజా. రాబోయే రోజులు పార్లమెంట్లో బిల్ పాస్ అయినా అవ్వకపోయినా తెలుగుదేశం పార్టీ కనీసం 33% స్థానాలు మహిళలకి రిజర్వ్ చేయాలని నేను ఈ సభాముఖంగా తీర్మానం చేస్తున్నాను. ఆయన బొంద వాళ్ళ నాన్న 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చుండొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు రిజర్వేషన్ లేకపోయినా ఎంతమంది మహిళల్ని ఎంపీపీలు చేశారు, జెడ్పీ చైర్మన్లు చేశారు, ఏ విధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు చేశారో మనం కళ్ళారా చూసాం. అలాగే రిజర్వేషన్ లేని చోట కూడా మాలాంటి వాళ్ళని ఎమ్మెల్యేలుగా పెట్టి గెలిపించి ఏ విధంగా మహిళలకు అండగా నిలిచే విధంగా మాకు చేశారో మీరు అందరూ కళ్ళారా చూశారు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఫస్ట్ అంటే మహిళలకే అగ్రభాగం సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఇవ్వటం మనం కళ్ళారా చూస్తాం. ఈరోజు వీళ్ళందరూ కలిసి స్త్రీ శక్తి అనే ఒక స్టేజ్ వేసాము అని చెప్తున్నారు. స్త్రీ శక్తి అని పెట్టుకొని స్త్రీలకి అన్యాయం చేసిన మీరు ఏదో గొప్పగా ఏదో చేసినట్టు చెప్తున్నారు. శ్రీ దగా మీటింగ్ అని పెట్టుకోవాలి. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కుంటుపడిందన్నారు వైసీపీ నేతలు. వైసీపీని తిట్టడంపై ఉన్న ఫోకస్ పాలనపై లేదన్నారు.